దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యమును చదువుదాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రియ విశ్వాసులారా, అపోస్తుడైన పౌలు రోమా సంఘములో ఉన్నటువంటి తన బిడ్డలకు లేఖ రాస్తూ ఆ లేఖలో ఆత్మ ఆవేశము గలవాడై, ఆత్మ తీవ్రత కలిగిన వాడై, ఆత్మ అభిషేకం కలిగిన వాడై సంఘము, తన జనులు, బిడలు ఎలాగూ ప్రభువును సేవించాలో చక్కగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అవే మాటలు, ఆ దేవుని వాక్కులే ఈ రోజున ఒక సేవకునిగా మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. సృష్టికర్త అయినటువంటి మన ప్రభువును, సకల మానవాళిని సృజించినటువంటి మన యేసయ్యను, ప్రపంచాన్ని ఒక్క మాట చేత కలుగజేసిన సర్వలోక చక్రవర్తి అయిన మహామహారాజు యేసయ్యను ఎలాగూ సేవించాలో, ఎలాగూ ఆరాధించాలో, ఎలాగూ వెంబడించాలో, ఎలాగూ దేవునిని అనుసరించాలో, ఎలాగూ దేవునిని సేవించాలో అన్న విషయాలు ఈ ఆరాధనలో మనం సాధ్యమైనంత వరకు దేవుని వాక్యము ద్వారా తెలుసుకుందాం. శ్రద్ధగా వినుమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఈ లోకములో విశ్వాసి జీవించినంత కాలం ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి అన్నదే ఈ లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈ లోకములో జీవించినంత కాలం ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువును సేవించాలని ఈ దేవుని వాక్కు మనకు సెలవిస్తూ ఉంది. ఎంతకాలం అంతా అండి? ఒకరోజా, 2 రోజులా, వారమా, నెలనా, సంవత్సరమా, లేదా కొంత సమయమా, కొన్ని రోజులా, కొంతకాలమా? ఎంతకాలం? భూమి మీద మనం బ్రతికినంత కాలం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ లోకములో మనము తనువు చాలించేంత వరకు దేవునిని ఆత్మయందు తీవ్రత కలిగి సేవించాలి, ఆరాధించాలి, వెంబడించాలి. తీవ్రత కలిగి భక్తితో ముందుకు వెళ్ళాలి. భయముతో ప్రభువుని సేవించాలి. ఏమండి, వెంబడించేవారు ఉన్నారు, సేవించువారు ఉన్నారు,
ఆరాధించువారు ఉన్నారు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న వారు ఉన్నారు. అయితే ఆత్మయందు తీవ్రత కలిగి ఇవన్నీ చేయగలుగుతున్నామా అన్నది ఈరోజు మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రభువును వెంబడించకపోతే మీరు ఇక్కడికి రాలేరు, ప్రభువును సేవించకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఆరాధించలేరు, దేవుని యందు భయభక్తులు లేకపోతే ప్రభు సన్నిధిలో కూర్చోలేరు. నిజమే, వాస్తవమే. బట్ అయితే మనం వెంబడించే విధానములోనైనా, ఆరాధించే విధానములోనైనా, లేదా దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే విధానములోనైనా, దేవుని మార్గములో విశ్వాసులముగా బ్రతికే ఆ బ్రతుకులోనైనా ఆత్మ తీవ్రత ఉందా? ఆత్మ తీవ్రత ఏంటి? ఆత్మ తీవ్రత అంటే, ఆత్మయందు తీవ్రత అంటే దైవ వైరాగ్యం అనగా, దీనికి నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఏమండి, కొందరు ఆత్మయందు తీవ్రత కలిగి సేవించలేరు. లేదు, కొందరు దేవుని యందు ఆరాధించువారు ఆత్మయందు తీవ్రత కలిగి సేవించలేరు. మరికొందరు దేవుని యందు విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, యేసుప్రభే దేవుడని మనసులో అనుకుంటారు, కానీ ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించలేరు. దాని అర్థం ఏంటంటే, ఈ తీవ్రత ఎలాగా మనకు కలుగుతుంది అంటే, ఆసక్తి వలన. చదవన లేఖలు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక అంటే, ఎవరైతే దేవుని యందు ఆసక్తి ఆశ కలిగి ఉంటారో ఆత్మ తీవ్రత వారిలో కలుగుతుంది, దైవ వైరాగ్యం కలుగుతుంది. ఆసక్తి లేకపోతే, శ్రద్ధ లేకపోతే దేవుని యొక్క ఆత్మ తీవ్రత మనం కలిగి ఉండటానికి అవకాశాలు ఉండవు. ఆత్మ తీవ్రత అంటే ఏంటి? ఏంటండి తీవ్రత అంటే? తీవ్రత, ఆత్మ తీవ్రత అంటే మన ఆత్మ దైవాత్మ చేత మండించబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ అగ్ని అభిషేకము చేత మన ఆత్మ రగిలించబడాలి. ఏమండి, పొయ్యిలో కట్టెలు పెడతారు కదా, ఫస్ట్ ఒక పుల్లను లేక చిన్న చిన్నవి కొన్నిటిని 2-3 కలిపి మనం అంటిస్తాం, అవునా? ఆ మంట తీవ్రత కావాలా, ఇంకా బాగా ఎక్కువ కావాలంటే ఏం చేస్తాం? మరికొన్ని కదా. ఇంకా బాగా కావాలంటే, ఇంకా మంట కలగాలి అంటే మరిన్ని. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ ప్రభునందు ఆసక్తి కలిగి ఇంకా 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 మనకున్నంత వరకే చాలు అని కాదు, ఇంకా 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 సమయం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ, సెకండ్, గంటలు, దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ మన ఆత్మ తీవ్రత పెరగాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
అలా ఉండాలంటే ఆసక్తి ఉండాలి. ఆశ ఆసక్తి. ఆశ లేకపోతే తీవ్రత కలుగదు. ఈ ఆశ, ఆసక్తి, శ్రద్ధ మనిషిలో లేకపోవడానికి కారణం ఏంటి? అక్కడే రాయబడింది, మాంద్యులు కాక, మందం కాక. మాంద్యులు అంటే మందం కాక. మందం అంటే చెప్పాలి మీకు తెలియనివి ఏమి కావు. కొన్ని మనం అన్ని వాడే భాషల్లో, వాడక భాషల్లో వాడుతుంటాం. కొన్ని మాటలు మనకు తెలియక అనుకుంటాం, కానీ తెలుసు. మందం అంటే రే ఈ మధ్య నువ్వు దానిలకు చాలా పర్యాపదాలు ఉన్నాయి. ఏమండి, కొందరు లోక భాషలు అయితే నువ్వు ఈ మధ్య అవునా, లేదంటే మన భాషలో అయితే సింపుల్గా ఈ మధ్య సోమరి అయిపోతున్నావు అంటే స్మూత్గా తిట్టడం. అది స్మూత్గా. ఈ మధ్య నీవు వెనకబడిపోతున్నావు, ఈ మధ్య నీవు భక్తి తగ్గిపోతూ ఉంది, ఈ మధ్య నీకు భయం ఉండట్లేదు, ఈ మధ్య నీకు దేవుని యందు ప్రార్థన రోజు రోజుకు తరిగిపోతా ఉంది, ఈ మధ్య కాలంలో దేవుని సన్నిధికి రావడం తగ్గిపోతా ఉంది. ఎందుకో? మందం కావటం వల్ల. ఏమండి, చెవులు మందమైతే ఏమైంది? వినికిడి శక్తి తగ్గిద్ది. అవునా? ఇక్కడ ఉంటుంది కదా గుండె, ఆ గుండె కాస్త మందం అంటే ఉబ్బడం కదా, వాపు కదా, అది వచ్చిందంటే ఏమైంది? ఇక దగ్గరికి పడింది నీకు కాలం అని. ఒళ్ళంతా వాపు వచ్చింది అనుకోండి, ఏమంటామండి? నీకు పైత్తికం ఎక్కువైంది అంటావా? కాళ్ళు చేతులు వాసినాయి అనుకోండి, ఏమంటాము? ఇవన్నీ మనం ఆధ్యాత్మికంగా అంటే శారీరకంగా వాడుతుంటాం కదా ఈ మాటలు. ఆధ్యాత్మికంగా కూడా మందం అంటే ఏంటంటే ఆ తీవ్రత రోజు రోజుకు తగ్గిపోవటం. ఆత్మ ఆవేశం, ఆత్మ తీవ్రత, ఆత్మ ఆశ, ఆసక్తి తగ్గిపోవటం. ఇంకా బాగా అర్థం కావాలంటే నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుందంటే మనం అమ్మా, నాయన, పిల్లలు, ఇంకొంతమంది, వారిని వీరిని అందరినీ పోగు తీసుకొని వస్తాం. వచ్చి దేవా ఇదిగో అయిపోయింది, ఏదో అయిపోతా ఉంది ఈ పాత సంవత్సరం, ఇక కొత్త సంవత్సరంలో నేను ప్రవేశిస్తున్నా, ఇక మీద ఈ రోజే లాస్ట్ ప్రభువా, ఈ రోజే లాస్ట్. ఇక 2026వ సంవత్సరములో మొదటి రోజు నుండి నేను ఉదయం సాయంత్రం ప్రార్థన నేను చేయకుండా మానను అని తీర్మానం చేస్తాం. ఆ ఒక్కరోజు దాదాపు తెల్లవారేంత వరకు దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేస్తాం. రెండో రోజు ఆ తీర్మానం కాస్త గుర్తుంటుంది కాబట్టి చిన్నగా కొద్ది కష్టతరంతో అయినా లేచి ప్రార్థన చేసుకుంటాం. మూడో రోజు జ్ఞాపకం ఉంటుంది కాబట్టి అలానే మంచం మీద కూర్చొని మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకుంటాం. నాలుగో రోజు
ఇంకో కాస్త ఎక్కడో ఒక మూలన కొంచెం జ్ఞాపకం ఉండి ఆ రగ్గు అలడే కప్పుకొని కాళ్ళు ముడుచుకొని అక్కడే జ్ఞాపకం చేసుకుంటా లేని పరిస్థితుల్లో కూడా ఉండ ప్రభా దయతో క్షమించు అని. ఇక రోజు గడుస్తుంది అనుకో, ఏమవుతుంది? మొదటి రోజు చేసిన తీర్మానం లేదా మొదటి రోజు ఉన్నటువంటి దైవ వైరాగ్యం, మొదటి రోజు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం, దేవునితో చేసిన ఒడంబడిక, ఇక ఈ సంవత్సరం అంతా ప్రభువా ఏ ఆదివారం మిస్ కానిక, ఇక ఏ ప్రయాణాలు పెట్టుకోనిక, ఇక ఏ ఫంక్షన్లకు వెళ్ళనిక, ఈ సంవత్సరంలో సంఘ క్రమాలలో మధ్యలో కూడా అది గురువారమైనా శుక్రవారమైనా మంగళవారమైనా ఏ వారమైనా నేను పాల్గొంటున్నాయా? ఇంకా యేసయ్యా గడిచిన రోజుల్లో నేను శిక్షణ లేకపోయాను, లేకపోయాను. ఈ సంవత్సరం నుంచి నేను ఇదిగో మొదటి రోజు నుంచి ఎక్కువ సాగుని లేస్తాను. యేసయ్యా నేను ఇంతకాలం ఒక్కదాన్నే వస్తుంటిని, ఈ సంవత్సరం నా పిల్లలను నా కుటుంబాన్ని మాత్రమే కాదు నా మా ఒక 10 మందిని అయినా నేను తీసుకొని వస్తా ప్రభా, ఎందుకు నడిపిస్తాను? లేదు ప్రభా, నేను వారికి ఒక్కరోజైనా సువార్త ప్రకటిస్తానయ్యా. ఎవరి కొద్దీ వాళ్ళు తీర్మానం చేస్తారా? పట్టుమని మహా అంటే జనవరి మాసం ముగియంతోలికే ఏమైంది తీర్మానం? ఏమైంది ఆ నిర్ణయం? ఏమవుతుంది ఆ నిబంధన? ఏమైపోతుంది ఆ దేవుని సన్నిధిలో చెప్పిన మాటలు? తూచ్ ఏమైపోతున్నాయి? తూచ్. లేదు, నిజముగా ఆ నిర్ణయం, ఆ ఆశ, ఆ ఆసక్తి, ఆ పట్టుదల, ఆ విశ్వాసం, నమ్మకం మనలో ఉంటే ఆత్మయందు తీవ్రత తగ్గిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు ఆ వైరాగ్యం, పోరాడే ఆ పోరాట తత్వం, దేవునితో నడిచే ఆ నడక, దేవునితో ఉండే మార్గంలో కొంచెం కష్టతరంగా ఉన్నా, కాస్త సమస్యలే ఎదురొచ్చినా, నా ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ ఈ దేవుని ఆత్మయందు తీవ్రత కలిగిన వారికి వారి ముందర వారి ఎదుట అవి నిలవజాలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడలేవు. ఒకవేళ అరా కొర కాస్త ఏదైనా అది అడ్డగించడానికి, పెళ్ళగించడానికి, మనల్ని, మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, ఆత్మయందు తీవ్రతను తగ్గించడానికి, మన ఆశను నిరాశపరచడానికి, మనము కలిగి ఉన్న ఆ నమ్మకాన్ని కాస్త తగ్గించడానికి, విశ్వాసాన్ని తరిగించడానికి అది కాస్త ఎదురొచ్చిన ప్రభునందు తీవ్రతను మాత్రం తగ్గించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ శోధన, ఏ వేదన, ఏ అవమానం, ఏ కష్టం, ఏ నష్టం, ఏ ఇబ్బందులు కూడా నీ ఎదుట నిలవజాలవు. హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడండి, అంత సర్వశక్తిమంతుడండి.
ఒకవేళ మనం బలహీనంలే కావచ్చు, ఒకవేళ మనం చేతగాని వారమే అయి ఉండవచ్చు, ఒకవేళ వాటిని ఎదుర్కోవటానికి మనకు శక్తి చాలకపోవచ్చు. కానీ నీవు సేవిస్తున్నటువంటి ప్రభువు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా! ఆయన బలవంతుడు, గొప్పవాడు. ఆ తీవ్రత నీలో ఉంది అనుకో, వాటినన్నిటి నుండి అధిగమించి మరింత ప్రభువును సేవించటానికి ఉపయోగకరంగా మారుస్తాడు. హల్లెలూయా! వాటన్నిటినీ అధిగమించి మరింత ప్రభువులో పాతుకుపోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మందం కాకూడదు. మందం ఇప్పుడు బాధలు వచ్చేది పలకరించాయి నీ దగ్గరికి. ఎందుకంటే ఈ బాధలు, సమస్యలు, ఈ ఇబ్బందులు మన చుట్టాలే, మన బంధువులే. వీళ్ళంతా మనల్ని విడిచిపెట్టి ఎప్పుడు పోరు వాళ్ళు. వీళ్ళంతా మన బంధువులే, మన దగ్గరికి ఎప్పుడు పలకరిస్తా వస్తుంట. ఒకవేళ నీ రక్త సంబంధికులు లేక నీ ఇంట్లో ఉన్న వారు నిన్ను పలకరించకపోయినా వీళ్ళు మాత్రం పలకరిస్తూనే ఉంటారు. ఈ చుట్టూ వైఫై లాగా ఉంటారు, వీళ్ళు వైఫై లాగా ఉంటారు. కానీ దేవుని ఆత్మ మనలో తీవ్రతను కలగజేసే ఆత్మ కనుక అవేం చేయవు నీవు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆశకు బదులు నిరాశ పడతారు. ఇక్కడే వచ్చింది సమస్య. ఆశకు బదులు నిరాశ, ఆలోచనకు బదులు ఆవేదన. ఏమండి, దేవుని యందు సంతోషమునకు బదులు సనుగుళ్ళు, గొనుగుళ్ళు, దుఃఖం. మనిషిని ఇవే అండి ఎనిక్కి నెట్టేసేది. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా మనకు ఆటంకంగా అడ్డుగోడల్లాగా ఉండేవి ఇవే. కృంగతీస్తాయి మనల్ని. అందుకనే ఎప్పటికప్పుడు కింద పడిన మనిషి వెంటనే లేచినట్లుగా లెగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అవునా? ఒకవేళ కింద పడిన వ్యక్తి అలానే ఇక పడిపోయాలి అని ఉంటే ఏమైంది? హైవేలోనే వెళ్తున్నావు అనుకో, తార్ రోడ్లు వెళ్తున్నావు, సిమెంట్ రోడ్లు వెళ్తున్నావు అనుకో, పొరపాటున ఏదో కొట్టుకొని కింద పడ్డావే అనుకో, కాలు జారి కింద పడ్డావే అనుకో, ఏం చేస్తాం? వెంటనే లేస్తాం. లేకపోతే ఏం జరుగుద్ది? వచ్చేవి పోయేటివి మనల్ని ఏం చేస్తాయి? కొట్టేస్తాయి, తొక్కేస్తాయి, అవసరమైతే ఈడ్చుకెళ్తాయి. పనులను పడినట్టుగానే అలా ఉండిపోతే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అందుకనే నీ పోరాటం, ఈ ఆత్మీయ పోరాటం ఆగిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా! ఈ ఆత్మ తీవ్రత తగ్గడానికి అవకాశం ఉండకూడదు. దేవుని యందు పట్టుదల, ఆ దైవ వైరాగ్యం తరగడానికి వీలుండకూడదు. నువ్వు నిరాశ పడ్డావంటే అయిపోయింది, ఇక అంతే. సైతాను గడు చిన్నగా నిన్ను తన వలలో వేసేసుకుంటాడు. అపవాదిగాడు చిన్నగా తన చేతుల్లో చిక్కేసుకుంటాడు, పట్టేసుకుంటాడు. సనుగుడు గొనుగుల్లోకి వెళ్ళావనుకో అయిపోయా, నీ పీకను పట్టేసుకుంటాడు. కాస్త
మనం లోక సంబంధంగా ఆలోచించే తప్పు కాదు, కానీ దాన్నే తలంచుకొని వాటినే తలపోసుకొని వాటినే మన ముందర ఉంచుకొని మనము మరింత కృంగుదల లేదా ఆత్మ కృంగిపోతే, మనిషి కృంగిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనిషి మరలా కోలుకోవడం కష్టమవుతుంది. అందుకనే ఈ తీవ్రత కలిగి ఉందనుకోండి, కట్టెల పుల్లలు ఉన్నాయి కదండి, ఒకటి తర్వాత మండుతూ ఉంది, ఇక అయిపోవచ్చింది అనుకో, మరలా మరొక కొన్ని పుల్లలు లేదా కట్టెలు వేస్తాం. అప్పుడు మంట తగ్గిందంటే మరలా ఏం చేయాలి? ఫోన్లో ఉందండి, ఛార్జింగ్ తగ్గుతుంది. ఛార్జింగ్ తగ్గితే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోమా? ఎందుకు? మరలా అది ఉపయోగపడాలి కదా మరుసటి రోజుకి. అలానే దేవుని యందు ఆత్మ అలా ఛార్జ్ అవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టెలో పుల్లలు కదా మండుతున్నట్టుగా సంఘములో నీవు దేవుని ఆత్మ చేత రగిలించబడుతుండాలి. హల్లెలూయా. సెల్లులో కదా ఛార్జ్ తగ్గిపోతే ఛార్జింగ్ పెట్టినట్లుగా మనం దేవుని సంఘములో దేవుని సన్నిధిలో ఛార్జ్ అవుతుండాలి. హల్లెలూయా. అంతకు బదులు పొరపాటున మనం ఇంకా వీక్ అయిపోతే, అంటే నిరాశకి వెళ్ళిపోతే, నిస్పృహల్లోకి వెళ్ళిపోతే, లేదా కృంగిపోతే దేవుని కొరకై నడవలసిన ఈ జీవితంలో జీవించవలసినటువంటి ఈ రోజుల్లో మనము తీవ్రత కలిగి జీవించలేం. తీవ్రత కలిగి జీవించకపోతే ఏమండి, మందమైపోతుంది. మందమైపోతే ఏమండి, మనిషికి, ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే గుండెకు జబ్బు వస్తుందో అలాగా ఆత్మీయ జీవితానికి జబ్బు వచ్చేస్తుంది. మందమైపోతే ఆత్మీయ జీవితానికి జబ్బు వచ్చిందనుకో, మిగతా ఆ జీవితం అంతా కంపే. ఏమండి, గుండెకొకటికి చాలండి ట్రబుల్, మనిషికి అంత ట్రబుల్ ఇవ్వడానికి, అంతే కదా. ఆత్మీయ జీవితానికి ట్రబుల్ వచ్చిందనుకో, జీవితం అంతా ట్రబుల్ అయిపోయింది. అలాగా ఉండకూడదని దేవుడు అంటాడు, ఆసక్తి విషయంలో మందులు కావకండి, మందం కావకండి, ఆసక్తి విషయములో తగ్గిపోవాకండి, ఆసక్తి విషయములు తరిగిపోవాకండి, ఆసక్తి విషయములు వెనకబడవాకండి, ఆసక్తి విషయములు మీకు మీరు కురింగిపోవకండి. ఏమండి, మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఏమైందంటండి, వర్షం 3.5 సంవత్సరాలు పడు అంటే పడింది. అత్యాసక్తితో మరల తిరిగి ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అంటే ఆగిపోయింది. ఆశ లాంటిది. అందుకనే కీర్తన గ్రంథంలో ఆశ గల ప్రాణాలను ఆయన తృప్తిపరచును, ఆకలిగొలిన ప్రాణాలను ఆయన సేద తీర్చును. ఆశ గల ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తాడు. అందుకే భక్తుడు కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబెడదను అని ఆశపడుతుంది.
ఎందుకు? ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఆయనతో ఉన్నాడు గనక ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు దైవావేశముతో. ఆయనకు తెలుసు ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడని. మరి నీకు తెలుసా? నీ ఆశను కూడా తృప్తిపరిచే దేవుడు యేసయ్యని. నీకు తెలుసా? నీ ఆశ గల ప్రాణాలని ఆయన తృప్తిపరిచే నీ దేవుడని. మనకు తెలుసా? మన ఆశను తృప్తిపరిచే మన దేవుడని. అలా తెలిసిన వాడవైతే, తెలిసిన దానవైతే ఏమండి, ఒక్క దేవుని మందిరమునకు వచ్చే విషయంలోనే కాదు, నువ్వు ఇంటి దగ్గరున్నా, వెలుపలికి వెళ్ళినా, అనగా పనికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, లేదా నీవు బడికే వెళ్ళినా, కాలేజీకే పోయినా, వ్యాపారానికే వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ఆశ అంతా దేవుని మీదే ఉంటుంది. ఆ ఆశ ఏం చేస్తుందంటే నిన్ను తృప్తిపరుస్తుంది. ప్రతి విషయంలో నువ్వు ఎలాగ ఉండాలని ఆశపడుతున్నావో దేవుని పరంగా, నువ్వు ఎలాగ ఈ జీవితంలో విశ్వాసిగా దేవుని కొరకై బ్రతకాలని ఆశపడుతున్నావో ఆ రీతిగా ఈ లోక యాత్రలో ఒక దేవుని కుమారునిగా, కుమార్తెగా ఏ విధంగా విశ్వాసాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నావో ఆ రీతిగా నిన్ను తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా! దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, వాగులు వంకలు అంటే అందరికీ తెలుసు కదా, అవి సెలయేరు లేదా నీళ్లు ప్రవహించేవి, నీళ్లు ప్రయాణం చేసేవి, అవునా? నీటి వాగులంటే ఏమండి? ఎండమావులు బాగా ఎండ పొద్దున బాగా మిట్ట మధ్యాహ్నమున బాగా గమనించండి, దాన్ని ఏమంటారు, బాగా ఎండాకాలంలో బయటికి వెళ్ళి అలా వెళ్తే నీ కళ్ళ ముందర ఇలా నీళ్ళలాగా అలల్లాగా ఇట్లా కనబడుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అలా అంత దూరం కనపడేంత దూరంలో కనపడుతుంటాయి. నువ్వు వెళ్తూ ఉంటే అవి కూడా అలానే వెళ్తూ ఉంటే కనపడుతుంటాయి. చూద్దామని ఆశతో దుప్పి కూడా అలా వాగు కొరకు, నీటి వాగుల కొరకు ఆశపడి ముందుకెళ్తుందంట. మనకి ఇంకా అర్థం కావాలంటే ఏమండి, ఆవు చిన్న పిల్లను కనింది. ఆ పిల్ల పాలు తాగాలి. మనం ఊరికనే వదిలిపెడతామా? ఫ్రీగా వదిలిపెడతామా? ఆ పిల్లను కూడా కట్టేస్తాం. సరే, దానికి ఆకలి కావాలి, ఆకలి తీర్చుకోవాలంటే పాలు తాగాలి కదా. కానీ దానికేమో ఇన్ని పాలు ఇప్పించి మనం ఇన్ని పాలు మొత్తం చూసాం. ఓకే, మనం ఇన్ని పాలు కోసం దానికి ఇన్ని పాలు. కానీ ఆ దూడ విప్పినప్పుడు చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా! ఎంత ఈ రెండు కాళ్ళు ఇలా అనుకొని, ఇలా అనుకొని, ముఖం ఇట్లా అనుకొని, తల ఇట్లా అనుకొని అలా జంప్ అవుతా వెళ్ళి ఆ దూడ, ఆ ఆవు దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అనడం, ముఖంతో తలతో ఇలా తుడవడం, అలా ఆ యొక్క పాలు తాగేటప్పుడు ఎంత ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి ఒకసారి. దేవుని సన్నిధిలో అలా ఉండాలండి. మనం అలా ఉండాలి. ఏదో అన్ని కొండలంతా, ఎన్ని కొండలు, అన్ని కొండలంతా ఈ భూమి మీద ఉన్న కొండలన్నీ మోస్తున్నట్టుగా, ఏదో ఎక్కడ లేని సమస్యలన్నీ నీకే, నాకే, మనకే ఉన్నట్లుగా
ఎవరికి లేని అనారోగ్యం నాకేముందని అన్నట్లుగా మొత్తం తల మీద భారం అంతా పెట్టుకొని అమ్మో దేవుని సన్నిధికి రావడం కూడా ఎంత భారంతోనో, దేవుని సన్నిధిలో ప్రార్థించడం కూడా ఎంత కష్టతరంతోనో, దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ కూడా లేదా వింటూ కూడా ధ్యానిస్తూ కూడా పరధ్యానానికి పోయే వాళ్ళు ఎంతమందో కదా. ఎందుకంత నోటి నుండి చిరునవ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు బాగా నవ్వుతుండాలండి, చిరునవ్వుతూ ఉండాలి. ఇది ఎలా సాధ్యమైతే నీ నోరు తెరువు బాగా దాన్ని నేను నింపుతాను అన్నాడు. హల్లెలూయా. నీ నోరును బాగుగా తెరువుము, నేను దానిని దూడ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా తనంతా ఓపెన్ చేసి బాగా తాగడానికి, ఇంకా నోరంతా తెరిచి దాన్ని ఎంతగానో ముద్దాడడానికి తల్లిని కదా. ఇన్నే పాలు తాగేది మహా అంటే ఒక చిన్న టీ గ్లాస్ మేని తాగనిస్తారో లేదో మొత్తం దాన్ని మళ్ళా మెడ పట్టుకొని వచ్చి కట్టేసి ఉన్న పాలన్నీ లీటర్లు ఇల్లు గుంజేసి అమ్మేసి డబ్బు తెచ్చుకొని కదా. నా ప్రీతిని బిడ్డలారా, ఓకే, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు, సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు, బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు, అనారోగ్యం లేని వారు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. అయితే నువ్వు సేవిస్తున్నటువంటి ఆ దేవుడు వాటిలో నుండి నిన్ను విడిపించటానికి, వాటిలో నుండి నిన్ను విడిపించి సంతోషింపచేయటానికి ఆయన ఎంతో నీకు సహాయకునిగా నీతో ఉంటాడన్న విషయాన్ని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకనే ఆసక్తి విషయంలో మాందులు కాకూడదు, మందం కాకూడదు. మందమైనా మనకు ఆత్మీయ విషయంలో మనం జబ్బు పడిపోతాం. ఆత్మ విషయాల్లో జబ్బు పడ్డామనుకో మన జీవితం అంతా కూడా దేవుని బిడ్డలారా బాగుపడడానికి అవకాశాలు తక్కువ. జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మనం చేసినటువంటి తీర్మానం, తీసుకున్న నిర్ణయం, లేదా ప్రభు మనకిచ్చిన వాగ్దానము చొప్పున మనం చేసిన నిబంధన ఎప్పుడు మర్చిపోక దేవుని సన్నిధిలో ఆశతోనే కనిపెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రవేశించి ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని సేవిస్తే తూచా తప్పక ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తూచా తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. నువ్వు ఎలాగైనా ఉండు, పరిస్థితులన్నిటిని మార్చేస్తాడు. హల్లెలూయా. నీ స్థితిగతులు ఎలాగైనా ఉండని వాటి అన్నిటిని మార్చేస్తాడు. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, అంత మహిమ కలిగిన దేవుడు నువ్వు నేను మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. అలాగా ఆశపడాలి ప్రభు కొరకు. ప్రభు అంటే దేవుడు, అంటే దేవుని భక్తి, అంటే దేవుని యందు విశ్వాసం, అంటే దేవుని యందు నమ్మకం, అంటే దేవుని యందు దేవుని సన్నిధికి రావడం, అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం, అంటే మనం ఇంట్లో ఉన్న మందిరంలో ఎక్కడ ఆసక్తి అలాగా ఉండాలి మనకు. ఈ ఆసక్తి మన జీవితాలలో అద్భుతాలను చేయనిస్తుంది. హల్లెలూయా. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఏమైంది? అద్భుతం జరిగిందా లేదా? పడు అంటే పడింది వర్షం, ఆపు అంటే దేవుడు ఆపేశాడు. అద్భుతమేగా. నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో
ఏ అద్భుతం కావాలని ఆశపడుతున్నావో ఆసక్తి కలిగి ఉండు దేవుని ఎడల. ఈ నూతన సంవత్సరములో నీ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘములోనో, సమాజములోనో ఏ దేని ద్వారా నువ్వు అద్భుతము అనుభవించాలని చూస్తున్నావో ఆశ కలిగి ఉండు, దేవుడు కార్యం జరిగిస్తాడు. అది ఏ విషయంలో అయినా సరే. నా ప్రియ దేవుని బిడ్డల, నా ఆత్మీయ జీవితంలో ఎన్నో దేవుడు కార్యాలు జరిగించాడు. నేను గత వారంలో శ్రీవాణక్క గారు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆ అక్కగారి విషయంలో కూడా గత చివరి మాసములో, డిసెంబర్ మాసములో, ఇక చివరి వారంలో కూడా, చివరి గడియలో కూడా, చివరి క్షణములో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు అని చెప్పిన మాట ఆసక్తితో ఎదురు చూసింది. అద్భుతమైన రీతిలో కార్యం జరిగింది. అంటే మన విషయాలలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. అది ఏ విషయమైనా సరే. నా భర్త ఇక మారడేమో అని నువ్వు అనుకోవచ్చు, నీకు చేత కాకపోవచ్చు. దేవుడు తలుచుకుంటే ఏమైద్ది? మారాల్సిందే. మారడనే క్వశ్చనే లేదు. నా భార్య ఇక మారదేమో అని నీకు ఒకవేళ చెప్పుకోవడము లేక మార్చుకోవడం నీకు నాకు మనకి చేత కాకపోవచ్చు, కానీ దేవునికి సాధ్యమై కానిది ఏముందండి? ఇక నా పిల్లలు ఇక మారారేమో అని నీకు నాకు మనకు అనిపించవచ్చు, కానీ దేవునికి సాధ్యమైనది, సాధ్యం కానిది ఏముందండి? ఆశ ఉండాలే కానీ అద్భుతాలు చూస్తావు నువ్వు. హల్లెలూయా! ఆశ ఉండాలే కానీ, ఆసక్తి కలిగి ఉండాలే కానీ, దేవుని యందు ఆత్మ తీవ్రతతో బయలుదేరుతూ జీవిస్తాలే కానీ దేవుని కార్యాలు నీ కళ్ళ ముందు నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా! ఆసక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఆసక్తి లేకపోతే, శ్రద్ధ లేకపోతే మందం ఎక్కువైపోయిద్ది, అంటే సోమరితనం ఎక్కువపోయిద్ది, లేజీతనం ఎక్కువ పెరిగిపోయిద్ది. ఇంకొక మాట చెప్పాలంటే మజ్జు పెరిగిద్ది. అది దేని ద్వారా పెరుగుతుందో దాని ద్వారా పెరిగేస్తుంది. ఒక్కోసారి తిండి ద్వారా పెరగవచ్చు, ఒక్కొక్కసారి నిద్ర ద్వారా పెరగవచ్చు, ఒక్కొక్కసారి తిరుగుడు ద్వారా పెరగవచ్చు, ఇంకొక కొన్ని పర్యాయాలు సహవాసం ద్వారా పెరగవచ్చు. సహవాసం ద్వారా కూడా పెరుగుతుంది. అంటే మంచి సహవాసం